రాష్ట్ర నీటిపారుదల రంగ సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు అంతిమయాత్ర కొనసాగుతుంది. లైవ్ చూద్దాం. విద్యాసాగర్ రావు తెలంగాణ నీళ్ల ముచ్చట చెప్తే అందరికీ యాదికొచ్చే పేరు. ఇరిగేషన్ రంగం మీద ఆయనకు మంచి పట్టుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులు, అవసరాలు, నీటి వాటాల మీద ఎప్పుడు ఏమడిగినా లెక్కలు నోటికే చెప్పేటంతటి మేధావి. నీళ్లు, నిధులు, నియామకాలల్లా అన్యాయం మీద సాగిన తెలంగాణ ఉద్యమంలా ఆయన చెప్పిన మాటలు తెలంగాణ జనాల్ని మేల్కొల్పినాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా చాలా బాధ్యతలు నిర్వహించిండ్రు విద్యాసాగర్ రావు. సెంట్రల్ వాటర్ కమిషన్ల చీఫ్ ఇంజనీర్గా కూడా సేవలు అందించినారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రభుత్వానికి నీటిపారుదల రంగానికి అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేటందుకు అడ్వైజర్గా పనిచేసినారు. పూడిపోయిన చెరువులు బాగు చేయాలని సర్కార్ మొదలుపెట్టిన మిషన్ కాకతీయల విద్యాసాగర్ రావుదే కీరోల్. విద్యాసాగర్ రావు సొంతూరు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం. 1960ల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిండ్రు విద్యాసాగర్ రావు. అటెన్కా రూర్కీ యూనివర్సిటీలో 1979ల వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ల మాస్టర్ డిగ్రీ చదివిండ్రు. 1983ల యుఎస్ఏలున్న కొలరాడో యూనివర్సిటీకి వెళ్లి వాటర్ రిసోర్స్ సిస్టమ్స్లా డిప్లొమా చేసిండ్రు. 1990ల ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా కూడా కంప్లీట్ చేసిండ్రు. సెంట్రల్ వాటర్ కమిషన్ల ఇంజనీర్గా కెరియర్ను షురూ చేసిన విద్యాసాగర్ రావు చాలా రాష్ట్రాలల్లా పనిచేసిండ్రు. చివరాఖరికి చీఫ్ ఇంజనీర్ స్థాయిలో రిటైర్ అయిండ్లు. మన దేశం తరపున ప్రపంచ దేశాలల్లా తిరిగి అక్కడి నీటిపారుదల రంగం మీద అధ్యయనం చేసి వాటిని ఇక్కడ అమలు చేసి బీడు భూములకు నీళ్లు అందించడంతో మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఇండియన్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, ఇరిగేషన్ మేనేజ్మెంట్ బోర్డుల జీవితకాల సభ్యుడిగా కూడా ఉన్నారు.